హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈ రోజు మనకు పరిశుద్ధ గ్రంథం చేస్తున్న వాగ్దానము 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే మన జీవితాల్లో మనకు ప్రతిరోజు బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. సో మనము బాధల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు దేవుడైన యేసుప్రభు వారు ఉన్నారు, మనం ఆయన ప్రణాళికలో ఉన్నాము. కాబట్టి మనకు ఎలాంటి బాధలు ఉన్నా, అది ఎంతటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయినా, ఏదైనా కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. అలాగే మనము మనకు ప్రతిరోజు సంతోషాలు కూడా ఉంటాయి. సో ఆ సంతోషాలు ఉన్న సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఆ సంతోషాలను కల్పించింది దేవుడైన యేసుప్రభు వారే. సో దాన్ని బట్టి మనము దేవుడైన యేసుప్రభు వారికి నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో మనము దేవుడైన యేసుప్రభు వారు ఏర్పాటు చేసిన ప్రతిరోజు మనము సంతోషంగా, ఆనందంగా జీవించాలి. సో ఇది దేవుడైన యేసుప్రభు వారికి మన పట్ల ఉన్న చిత్తము. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగలదేవ యేసయ్య, మీరు మాకు ప్రతిరోజు సంతోషకరంగా, ఆనందకరంగా ఉండాలి అని మీరు మాకు చెప్పినందుకు వందనాలు తండ్రి. మేము తప్పకుండా ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేము ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాల్లో కూడా మేము ఖచ్చితంగా మేము పడిపోము, మేము మునిగిపోము, మేము కాలిపోము. ఇలాగా మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పకుండా దాని యందు విశ్వాసం ఉంచి మేము రోజు సంతోషంగా జీవించేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.